హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాప్టాప్ చిప్ లెవెల్ మదర్ బోర్డ్ రిపేరింగ్లో. సో అందులో అయితే మనం టచ్ ప్యాడ్ రిపేరింగ్ గురించి అయితే చెప్పుకుంటున్నాం, ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ రిపేరింగ్ గురించి. సో దీని సర్క్యూట్ డయాగ్రామ్, దీని డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం. సో ఇదైతే ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సో ఇందులో చూస్తే రెండు కనెక్టర్స్ ఉన్నాయి. ఒక కనెక్టర్ ఏంటంటే టచ్ ప్యాడ్ బటన్ది, ఇంకొక కనెక్టర్ ఏంటంటే టచ్ ప్యాడ్ కనెక్టర్ది. ఇలా రెండు సపరేట్గా కనెక్టర్స్ అయితే దీని తాలూకా ఉన్నాయన్నమాట. ఈ రెండు కనెక్టర్స్ కూడా కలిపి ఉండొచ్చు, లేదా రెండు కనెక్టర్స్ సపరేట్గా కేబుల్తో అయితే ఉండొచ్చు. సో దీనికి సప్లై అయితే మనకి రెగ్యులేట్ అయి వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఈ మోస్ఫెట్ ద్వారా ఈ విధంగా మన సప్లై వస్తుంది. అలాగే దీని క్లాక్, దీని డేటా అయితే ఐఓ చిప్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో దీని సర్క్యూట్ గురించి ఒకసారి అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి దీనికి ఏదైతే మోస్ఫెట్ ఉందో దీనికైతే మనకి ఇక్కడ 6 లెగ్ మోస్ఫెట్ యూజ్ చేయొచ్చు, 8 లెగ్ మోస్ఫెట్ యూజ్ చేయొచ్చు. దీనికి 5 వోల్ట్ మనకి స్టెప్ డౌన్ ప్రైమరీ నుంచి అయితే వస్తుంది. సో వచ్చాక దీనికి ఐఓ చిప్ నుంచి అయితే ఎనేబుల్ సిగ్నల్ సుసాన్ సిగ్నల్ గేట్కి అయితే వస్తుంది. సో ఎప్పుడైతే దీని గేట్ ఎనేబుల్ అవుతుందో మనకి ఈ 5 వోల్ట్ ఏదైతే స్టెప్ డౌన్ ప్రైమరీ నుంచి వచ్చిందో అది మనకి స్విచ్చింగ్ అయ్యి దీని డ్రైన్ ద్వారా మనకి పిన్ నెంబర్ 1కి అయితే సప్లై వెళ్తుంది. ఈ సప్లై 5 వోల్ట్ స్విచ్ సప్లై. ఈ సప్లై ఎప్పుడు వెళ్తుందంటే మనం పవర్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో, పవర్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేసి మనకి ల్యాప్టాప్ ఆన్ అవుతుందో అప్పుడు మనకి ఐఓ చిప్ నుంచి ఎనేబుల్ సిగ్నల్ వెళ్ళి ఇక్కడ ఏదైతే ప్రైమరీ నుంచి వచ్చిన సప్లై ఉందో, స్టెప్ డౌన్ ప్రైమరీ నుంచి వచ్చింది, అది మనకి డ్రైన్ ద్వారా మనకి పిన్ నెంబర్ 1 కనెక్టర్కి అయితే సప్లై అయితే వెళ్తుంది. సో అలాగే పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 ఏంటంటే అవి మనకి టచ్ ప్యాడ్ డేటా, టచ్ ప్యాడ్ క్లాక్ అనమాట. ఏదైతే ఈ టచ్ ప్యాడ్ డేటా, టచ్ ప్యాడ్ క్లాక్ ఉన్నాయో ఇవేంటంటే కొన్ని కాయిల్, కెపాసిటర్ల ద్వారా దీనికైతే కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే టచ్ ప్యాడ్ డేటా, టచ్ ప్యాడ్ క్లాక్ ఇవి. సో ఒకటి 2 రెసిస్టర్ల ద్వారా సప్లై కూడా, అంటే దీనికి సప్లై కూడా వస్తుంది రెసిస్టర్ల ద్వారా. ఈ విధంగా సప్లై కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో అలాగే పిన్ నెంబర్ 4 పిన్ ఏదైతే ఉందో, పిన్ నెంబర్ 4 పిన్ గ్రౌండ్ అనమాట. అలాగే పిన్ నెంబర్ 5, పిన్ నెంబర్ 6 ఈ 2 పిన్స్ కూడా మనకి ఏదైతే ఈ టీపీ బటన్ అంటే టచ్ ప్యాడ్ బటన్ ఉన్నాయో ఆ బటన్ పిన్స్కి అయితే కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే టచ్ ప్యాడ్ బటన్ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో 2 పిన్స్ అవి గ్రౌండ్కి అయితే ఉంటాయి. సో ఈ విధంగా దీని కనెక్షన్ అయితే ఉంటుంది టోటల్గా. సో ఇప్పుడైతే మనం చూద్దాం, అంటే ఫిజికల్గా చూద్దాం ఒక్కొక్క దాన్ని. సో ఇక్కడ చూడండి, ఒక కనెక్టర్ని అయితే చూపించాను. అందులో ఒకటి 5 వోల్ట్, ఒకటి క్లాక్, ఒకటి డేటా, ఒకటి గ్రౌండ్, ఇలా ఉండొచ్చు. సో ఇలాగ చూస్తే ఒకే కనెక్టర్లో చూసి ఇక్కడ 12 పిన్స్ ఉన్నాయి, అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూస్తే 5 వోల్ట్ గ్రౌండ్, అలాగే బటన్ రైట్, బటన్ లెఫ్ట్, అలాగే డేటా, క్లాక్ ఇలా ఉన్నాయి. కొన్ని ఇందులో ఎక్కువ పిన్స్ ఉన్నాయి కదా, కొన్ని మధ్యలో ఉండే పిన్స్ ఎన్సీ పిన్స్ అయితే ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ కూడా చూస్తే విసిసి, డేటా, క్లాక్, బటన్ 1, బటన్ 2, గ్రౌండ్ ఇలా కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే ఇవేవైతే ఉన్నాయో మనకి టచ్ ప్యాడ్ కేబుల్ అనమాట. అలాగే ఇది టచ్ ప్యాడ్ లాకింగ్ ట్యాబ్, అలాగే కనెక్టర్ బేస్ ఇవి. సో ఈ విధంగా కూడా కొన్ని కనెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కొన్ని కనెక్టర్స్ చూపిస్తున్నాను. కొన్నింట్లో ఏంటంటే 2 సపరేట్గా ఉంటాయి, బటన్ది, టచ్ ప్యాడ్ కనెక్టర్ది. కొన్ని ఏంటంటే కలిపి ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అనమాట. సో అలాగే ఇవేవైతే ఉన్నాయో టచ్ ప్యాడ్ కేబుల్ అనమాట. ఒక్కొక్కసారి టచ్ ప్యాడ్ కేబుల్ కూడా ఖరాబ్ అవ్వడం వల్ల టచ్ ప్యాడ్ మనకు వర్క్ అవ్వకపోవచ్చు. సో ఈ టచ్ ప్యాడ్ కేబుల్ని ఎలా చెక్ చేయాలనేది అంటే ఈ టచ్ ప్యాడ్ ఏదైతే ఉందో ఇటువైపు మనం మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టి సో దీని తాలూకా కనెక్టివిటీని అయితే మనం చెక్ చేసి ఆ టచ్ ప్యాడ్ కేబుల్ వర్క్ అవుతుందా లేదా అనేది అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే మనకి 6 పిన్స్ ఉన్నాయో ఈ 6 పిన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం ఒక కనెక్టర్ని చూసాం, ఇక్కడ ఒక కనెక్టర్ని చూసాం. ఇందులో మనకి 6 పిన్స్ ఉన్నాయి. ఈ 6 పిన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏది విసిసి పిన్ను, ఏది డేటా పిన్ను, ఏది క్లాక్ పిన్ను, ఏది బటన్ 1, బటన్ 2, ఏది గ్రౌండ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో మనం సిమాటిక్స్ చూస్తే ఎలాగో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా కాకుండా మనం మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టి దీని ఇంపిడెన్స్ అయితే చెక్ చేయాలి. సో దీని ఇంపిడెన్స్ ఎలా చెక్ చేయాలనేది అయితే మీకు చాలా వీడియోస్లో అయితే నేను చెప్పాను. మల్టీమీటర్ని బజర్ మోడ్లో కానీ డయోడ్ మోడ్లో కానీ పెట్టండి. ఏదైతే రెడ్ ప్రోబ్ ఉందో రెడ్ ప్రోబ్ని గ్రౌండ్ మీద పెట్టండి. బ్లాక్ ప్రోబ్ ఉందో బ్లాక్ ప్రోబ్ని ఒక్కొక్క పిన్ మీదకి అయితే మీరు చూడండి. సో ఇలా చూసేటప్పుడు ఏ 2 పిన్స్ మధ్యనైతే సేమ్ ఇంపిడెన్స్ వచ్చిందో అది డేటా, క్లాక్ పిన్స్ అనమాట. ఈ 2 దీని మీద ఒక 500, దీని మీద ఒక 500, 2 సేమ్ ఇంపిడెన్స్ వచ్చిందంటే ఇవి డేటా, క్లాక్ పిన్. ఇది ఒక 600, 700 వచ్చిందంటే ఇది సప్లై పిన్. అలాగే ఏ పిన్ అయితే గ్రౌండ్తో ఇలా కనెక్ట్ చేయగానే ఒకసారి బజర్ మోగిందో అది మనకి గ్రౌండ్ పిన్. సో ఇలా 4 పిన్స్ మనకు అర్థమైపోయి ఏది సప్లై, ఏది గ్రౌండ్, ఏది డేటా, ఏది క్లాక్ అని చెప్పేసి. మిగతా పిన్స్ మీద ఇంప్రింట్ రాలేదంటే దానికి ఇలా కనెక్ట్ అయి ఉందని లెక్క. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఏది బటన్ 1, ఏది బటన్ 2, అలాగే ఏది సప్లై, ఏది డేటా, ఏది క్లాక్, ఏది గ్రౌండ్ అని. ఈ విధంగా అయితే మనకు క్లారిఫై వస్తుంది. అలాగే కేబుల్ని అయితే మనం చెక్ చేసేటప్పుడు కేబుల్ని కూడా మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టి 2 వైపులా చెక్ చేసేటప్పుడు మనకు కనెక్టివిటీ చూపించే కేబుల్ కూడా వర్క్
వర్కింగ్లో ఉంది అని అర్థం అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ ప్యాడ్ ప్యానల్ అయితే చూపిస్తున్నాను. ఈ టచ్ ప్యాడ్ ప్యానల్ ఎక్కువగా మనకి ఈ సినెప్టిక్స్ కంపెనీ టచ్ ప్యాడ్ ప్యానల్లే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మౌస్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయి టచ్ ప్యాడ్లో మనకి ఈ సినెప్టిక్ కంపెనీసే ఉంటాయి. అలాగే ఇక్కడ యూజ్ చేసే ఐసీలు కూడా మనకి ఎక్కువగా ఈ సినెప్టిక్స్ ఐసీలే యూజ్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈ ఐసీ ఏంటంటే ఇది కాబ్ ఐసీ అంటారు వీటిని. ఈ కాబ్ ఐసీలు మనం ఎక్కువగా దీన్ని అయితే మనం రీప్లేస్ చేయలేం. వన్స్ ఈ ఐసీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి టచ్ ప్యాడ్ పోయిందంటే కొత్తది రీప్లేస్ చేయడం తప్ప దీన్ని అయితే మనం చేంజ్ చేయలేం. అలాగే కొన్ని దగ్గరలో ఏంటంటే ఈ విధంగా ఐసీస్ వస్తాయి. ఈ ఐసీలు మన దగ్గర ఏమైనా స్పేర్ ఉంటే మన దగ్గర అంటే ఏమైనా స్క్రాప్లో స్పేర్ ఉంటే దీన్ని అయితే మనం చేంజ్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా మనకి ఏంటంటే ఈ సినెప్టిక్స్ కంపెనీ ఐసీసే వస్తుంటాయి. సో ఇందులో చూస్తే ఇది డబుల్ కనెక్టర్, అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ మన సింగిల్ కనెక్టర్లోనే ఉంది. సో అలాగే ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ టచ్ ప్యాడ్ నాట్ వర్కింగ్. సో ఫస్ట్ ఇందులో అయితే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి టచ్ ప్యాడ్లో. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే టచ్ ప్యాడ్ నాట్ వర్కింగ్. అలాగే రెండో ప్రాబ్లం ఏంటంటే టచ్ ప్యాడ్ పాయింటర్ రన్నింగ్ యాజ్ సూన్ యాజ్ ఫింగర్ టచ్. అంటే ఫింగర్ టచ్ చేయగానే టచ్ ప్యాడ్ పాయింటర్ అయితే ఇద్దరు ఇటు అటు మూవ్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. లేదా టచ్ ప్యాడ్ పూర్తిగా వర్క్ అవ్వట్లేదు, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇట్స్ రిబ్బన్ కేబుల్ ఫర్ ఓపెన్ ఆర్ డ్రై. ఇక్కడ ఏదైతే దీని రిబ్బన్ కేబుల్ ఉందో అది ఏమైనా ఓపెన్ అయిందా లేదా, ఏమైనా దాని పిన్స్ ఏమైనా డ్రై అయ్యా క్లీన్ చేయాలా అనేది అయితే మనం చూడాలి. ఆల్సో R&D టు టచ్ ప్యాడ్ సాకెట్. అలాగే దీంతోపాటు టచ్ ప్యాడ్ సాకెట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా, టచ్ ప్యాడ్ సాకెట్ మీద ఏమైనా ప్రింట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇది కూడా R&D చేయాలి. అలాగే చెక్ ఫంక్షన్ సెట్టింగ్ ఆఫ్ టచ్ ప్యాడ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్, మేక్ షూర్ ఇట్స్ నాట్ డిసేబుల్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆల్సో చెక్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లమ్, ఇంటర్నల్ డ్రైవర్ ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే మీరు దీన్ని అంటే ఇది వర్క్ అవునప్పుడు మీరు దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీ ఆపరేటింగ్ సిస్టంలో టచ్ ప్యాడ్ డ్రైవర్స్ మీకు ప్రాపర్గా వర్క్ అయ్యాయా లేదా టచ్ ప్యాడ్ ఏమైనా డిసేబుల్ అయి ఉందా, అంటే దాన్ని ఏమైనా మీరు డిసేబుల్ చేశారా, అదేవిధంగా ఈ టచ్ ప్యాడ్ సెట్టింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవైతే ఫస్ట్ చూడండి. ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ ఉందో దాంట్లో మీరు డ్రైవర్స్ని అలాగే ఏమైనా డిసేబుల్ చేశారా, లేదన్నా ఏమైనా టచ్ ప్యాడ్ ఏమైనా సెట్టింగ్లు ఏమైనా చేంజ్ చేశారా. సో ఇదైతే ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఎందుకంటే టచ్ ప్యాడ్ వర్క్ అవ్వట్లేదు కదా అని వెంటనే సప్లై దగ్గరికి వెళ్ళిపోయి ఏవేవి తీసేయకుండా ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టము అలాగే దాని డ్రైవర్స్ దాని సెట్టింగ్స్ ఇవన్నీ ఫస్ట్ చూడాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చెక్ 5 volt సప్లై అండ్ సప్లై పిన్ విత్ మల్టీమీటర్. ఇఫ్ సప్లై ఈజ్ ఓకే దెన్ చెక్ డేటా అండ్ క్లాక్. సో ఫస్ట్ అయితే ఇవన్నీ మీరు చెక్ చేశారు, అయినా సరే వర్క్ అవ్వట్లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేశారు, లేదంటే టచ్ ప్యాడ్ సెట్టింగ్ చూశారు, లేదంటే డ్రైవర్స్ని చేంజ్ చేశారు, టోటల్గా ఏం చేయాలో అంతా చేస్తారు, అయినా సరే వర్క్ అవ్వట్లేదు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టచ్ ప్యాడ్లో ఏదైతే సప్లై పిన్ ఉందో ఈ సప్లై పిన్ దగ్గర అయితే మీరు 5 volt వస్తుందా లేదా అనేది అయితే మీరు చెక్ చేయాలి. సో అలాగే 5 volt సప్లై పిన్ వచ్చింది అంటే అప్పుడు ఏంటంటే మనం డేటా పిన్ క్లాక్ పిన్ వీటిని అయితే మనం చెక్ చేయాలి. అలాగే ఇఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓకే దెన్ చెక్ రిబ్బన్ కేబుల్ ఆర్ కనెక్టివిటీ టెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ R&D టు IO చిప్, అదర్వైజ్ రీప్లేస్ కంప్లీట్ టచ్ ప్యాడ్ ప్యానల్ విత్ గుడ్ వన్. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మీరు రిబ్బన్ కేబుల్ కనెక్టివిటీని అయితే చూడండి. రిబ్బన్ కేబుల్లో ఏమైనా ఎక్కడైనా కేబుల్ ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటి అనేది రిబ్బన్ కేబుల్ కనెక్టివిటీని కూడా చెక్ చేయండి. సో రిబ్బన్ కేబుల్ కనెక్టివిటీ కూడా చెక్ చేసిన తర్వాత IO చిప్ని అయితే R&D చేయండి. IO చిప్ ఏదైతే ఉందో సో IO చిప్ వర్క్ అవుతుందా లేదా దాన్ని అయితే చూడండి. లేదు అనుకుంటే టచ్ ప్యాడ్ ప్యానల్ని అయితే కొత్త దాన్ని అయితే వేసేయండి. ఇవన్నీ చేసా కూడా వర్క్ అవ్వట్లేదు అంటే దాని ఐసీలో కానీ దానికి దీంట్లో కానీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కొత్త టచ్ ప్యాడ్ ప్యానల్ని అయితే మీరు రీప్లేస్ చేసుకోవాలి. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే టచ్ ప్యాడ్ పాయింటర్ రన్నింగ్ యాజ్ సూన్ యాజ్ ఎ ఫింగర్ టచ్. సో కొన్ని మనం చూస్తుంటాం, మనకి ఏదైతే టచ్ ప్యాడ్ ఉందో టచ్ ప్యాడ్ మీద ఇలా మనం ఫింగర్ ఇలా మూవ్ చేస్తుంటే ఒక దగ్గరికి దాని పాయింటర్ అనేది పరిగెడుతుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇన్ దీస్ కేజ్ ఆఫ్ ఫస్ట్ రీప్లేస్ ల్యాప్టాప్ పవర్ అడాప్టర్. సో ఫస్ట్ అయితే మనం ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ని అయితే రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ ఓల్డ్ అయిపోయి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ని రీప్లేస్ అయితే చేయండి. రీప్లేస్ చెక్ చేసి చూడండి. సో ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ని రీప్లేస్ చేసి కొత్త దాన్ని పెట్టగానే మీకు ఓకే అయిందంటే ఓకే, లేదా అదే ఏదైతే ఉందో ల్యాప్టాప్ పవర్ అడాప్టర్ని గుడ్ వన్ అయితే యూజ్ చేయండి. ఆల్సో ట్రై టు డిసేబుల్ ఆల్ టచ్ ప్యాడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే మీ దగ్గర మీ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉన్న ఎన్నైతే టచ్ ప్యాడ్ డ్రైవర్స్ ఉన్నాయో దాని తాలూకు అన్నీ కూడా డిసేబుల్ చేయండి, అన్ఇన్స్టాల్ చేసి కొత్తవి అయితే రీఇన్స్టాల్ చేయండి ఆపరేటింగ్ సిస్టంలో. ఫస్ట్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అయితే చూడండి, ఇలా వర్క్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు అడాప్టర్ని అయితే చేంజ్ చేసి చూడండి. సో ఇవి ఈ టచ్ ప్యాడ్ పాయింటర్ రన్నింగ్ ఈ అంటే అవ్వనప్పుడు, అంటే ఫింగర్ మనం ఒక దగ్గర టచ్ చేస్తుంటే ఇంకో దగ్గర మూవ్ అవుతున్నప్పుడు దానికి ప్రాబ్లమ్ సొల్యూషను. టచ్ ప్యాడే వర్క్ అవ్వలేదు అంటే ఈ విధంగా దీని సొల్యూషన్ అనమాట. సో ఈ వీడియోలో అయితే టచ్ ప్యాడ్ గురించి ఫుల్ డీటెయిల్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.